నమస్కారాలు. ఈ రోజు రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ జరిగింది. నిన్న 80% వరకు పోల్ అయింది. 1160 ఓట్లు నిన్న 850 వరకు అయింది. ఈ రోజు 260 ఓట్లు బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు కానీ ఆర్ఓ కానీ పద్ధతి ప్రకారం ఇంకా మనం చెప్పుకోదలుచుకుంది ఏమంటే ఇంకా జూన్ 4వ తేదీ మన ప్రపంచం ఏంటో చూపిస్తాం. మనము మన నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఆరా దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. చంద్రబాబు అనే నేను 4వ తేదీ ప్రమాణ స్వీకారం చేసి ఆయన గంటాపదంగా ఆంధ్రాని అభివృద్ధి చేసి ఆయన సత్తా ఏంటో చాటి చూపిస్తారనమాట. ఇక్కడ మనం ఇచ్చిన 80% ఈడ పోలింగ్ జరిగిన దాంట్లో అబౌవ్ 80% వరకు సైకిల్ గుర్తుకే వేసి అఖండ మెజార్టీతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా మనము గెలుపొందుతున్నాము. ఇంకా మనం చెప్పుకోదలుచుకునేది ఏమంటే మన నాయకుడు ఇచ్చిన 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రతి ఒక్కడు బుద్ధిమంతుడు, చదువుకున్న వ్యక్తులు, మంచి వ్యక్తులు అనమాట. రౌడీలకు కానీ ఎటువంటి ప్రచారం లేకుండా మంచి వ్యక్తులకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించినారు అనమాట మన నాయకుడు. మనము చెప్పుకోవాలంటే ఆంధ్ర అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు చేశారం అనేది కుప్పంలో గంటాపదంగా చెప్తున్నాము. ప్రతి ఒక్కరు సైకిల్ కోసం కష్టపడుతున్నారు. ఇంటిలో 5 మంది ఉంటే 3 మంది ప్రచారానికి వస్తున్నారు. ఇంకా మనకి ఏం కావాలండి? 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలుపొందే మనం కుప్పంలో జెండా ఊపి చూపిస్తాం అనమాట. జై తెలుగుదేశం. ఫెయిల్యూర్ ఆఫ్ ద వైసీపీ అంటే నాయకులు చూస్తే 5 ఏళ్ళ పరిపాలన చూస్తే ఓట్లు ఎవరు వేసేకి దగ్గర రావడం లేదు. వాళ్ళ మేనిఫెస్టో చూస్తే అందరూ దద్దరిల్లుతున్నారు. జరుగు జగన్ అనే పంపిస్తానే ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎవరికి ఏం భయపడే ప్రసక్తే లేదు. డీజీ గారు కూడా ఆదివారం నిన్న సాయంత్రం మారిపోయినారు. ఇప్పుడు ఎవరు మాట వినరు. ఈసారి గంటాపదంగా 1,00,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలుపొందుతారు. ఎవరు ఏం ఆపుకోలేరు. ఎంత తతంగాలు చేసినా, ఎంత పోలీస్ ప్రభావం చూపించినా ఏమీ ఇక్కడ పప్పు ఉడగదు. ఎలక్షన్ కమిషనర్ కానీ పోలీసులు కానీ సజీవంగా అందరికీ న్యాయంగా చూస్తున్నారు కాబట్టి మనం చాలా ధైర్యంగా ఉన్నాము. వాళ్ళకు చెప్పుకోవాల్సింది మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఆయన ఎన్డీఏతో కూటమి కాకముందు మనకు 120-125 సీట్ల వరకు మనము గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయిన తర్వాత మనకు 140కి పైన కానీ తక్కువ వచ్చే ప్రసక్తే లేదు. మనం 140 సీట్లు అఖండ మెజార్టీతో గెలుపొందు 18 ఇంకా 20 ఎంపీలు కూడా గెలుస్తున్నాం. మనం రాష్ట్రంలో ఒకే గాలి, తెలుగుదేశం గాలి. ఎందుకంటే 5 ఏళ్ళు జగన్ పరిపాలన చేసినారు. ఏమి జరగలేదు, అభివృద్ధి లేదు. దాన్ని చూసి ఈరోజు బీజేపీ కానీ జనసేన కానీ చేరి ఈరోజు 155-160 సీట్లు గ్యారెంటీగా గెలుస్తాము. ఈరోజు కుప్పంలో 65 నుంచి 70,000 మెజార్టీతో మేము గెలుస్తాము. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రమంతా చంద్రబాబు మంచి క్యాండిడేట్ పెట్టినారు. దాన్ని బట్టి ఈరోజు ఏమి దోకా లేదు, ఒక గాలి వస్తుంది. ఈ గాలిలో తెలుగుదేశం 160 నుంచి 170 సీట్లు గ్యారెంటీగా కొడుతుంది. వాళ్ళకు 5-6 సీట్లు కూడా రావచ్చు, అంతేగాని కాదు. ఎంపీ సీట్లు మాకు 22-23 సీట్లు గ్యారెంటీగా వస్తుంది రాష్ట్రం స్టేట్ లో. నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉండేది అన్యాయాలు, దౌర్జన్యాలు. ఇది మన రాష్ట్రం మొత్తానికి తెలుసు. కాబట్టి మన నాయకుడు, మంచి నాయకుడు అనేది మన రాష్ట్రంలో ఎవరు అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు. దానికోసం మనం చంద్రబాబు పోరాడేదానికి ఒక జనసేన, బీజేపీ, టీడీపీతో ముగ్గురు కూటమితో ఒక రాష్ట్రం ఐకమత్యం చేయాలని మనం సిద్ధంగా, మేము 140-160 సీట్లు మేము సిద్ధంగా గెలుస్తామని మాకు ధైర్యం ఉంది. కాబట్టి ఈ దౌర్జన్య రాజకీయాలన్నీ ఇంకా దీనిపైన మాకు పని మా దగ్గర చేయదు. పారిపోయే టయాలు వచ్చినాయి కానీ కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మేము ధైర్యంగా 140 నుంచి 160 సీట్లు గెలిచి చూపించి మా సత్తా, మా ధైర్యం ఏమనేది ఒక జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ అన్ని మేము ఏకమత్యంగా మేము కలిసిగట్టిగా పనిచేసి మన కాబోయే చంద్రబాబు నాయుడు సీఎం గా చేయబోదాం. ప్రమాణ స్వీకారం చేస్తాం. కాబట్టి కోరుకుంటాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మీ గౌరవమైన విలేకరులకు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కాకుండా ఇడీ దేశంలోనే ఎన్డీఏ కూటమిలో ఈరోజు రాబోయే రోజుల్లో 400 సీట్లు, ఎంపీ సీట్లుగా 400 సీట్లు వచ్చే ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు విలేకరులకు కూడా కంప్లీట్గా తెలుస్తూ ఉంది.
పత్రికల్లో తెలుస్తూ ఉంది, సర్వే రిపోర్ట్లో వస్తూ ఉంది. ఈరోజు కూడా నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 145 సీట్లు కలిసి ప్రభుత్వం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పాటిస్తాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు సుమారు ఇదివరకు 4 సంవత్సరాలు కూడా ఇదివరకు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. అభివృద్ధి కార్యక్రమాలు కంప్లీట్గా పూర్తి నిర్లక్ష్యం చేసినారు. ల్యాండ్ మాఫియా చేసినారు. తర్వాత మళ్ళీ ల్యాండ్ మాఫియాతో పాటు కంప్యూటర్ పూర్తిగా ఇసుక మాఫియా చేసినారు. ఎక్కువగా అరాచకాలు, రౌడీజము ఇవంతా చేసి కూడాను రౌడీజంలో పేరు ప్రఖ్యాత తీసుకున్నాడు. ఇదివరకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు రాష్ట్రంలో. కానీ ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడాను ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి ఇక ముందుకి 1 లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. ఆ 1 లక్ష ఓట్ల మెజార్టీలో మేము ఎన్డీఏ కూటమి కూడాను కంప్యూటర్ పూర్తి ఆయనకి మద్దతుగా ఇచ్చినాము. రాష్ట్రంలోనే ఇచ్చినాము, కేంద్రంలోనూ కూడా కేంద్రంలో 400 సీట్లు కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వమును కేంద్ర ప్రభుత్వము కూడా ఒకటిగా చేరి కంప్లీట్గా పూర్తి రాబోయే రోజుల్లో కుప్పానికి ఏం కావాలో అవన్నీ కూడా అభివృద్ధి పనులు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని రాష్ట్రంలో వచ్చిందో నరేంద్ర మోదీ గారు, కేంద్రంలో వచ్చిందో నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిసి కంప్లీట్ పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. కుప్పంలోనే కూడా ఇదివరకు 4 సంవత్సరాలు ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఇదివరకు 4 సంవత్సరాల నుంచి కూడా ఖాళీ మాఫియాలో చేరుకునేసినారు. ఇదివరకు రాష్ట్రంలోనే కూడా 9 మంది కంప్లీట్గా పూర్తి వైసీపీ వాళ్ళు 9 మందికి కంప్లీట్గా పూర్తి రౌడీలకి సీట్లు ఇచ్చినారు. వాళ్ళు ఇదివరకు కూడా రౌడీలకు సీట్లు ఇచ్చినారు. వాళ్ళు 9 మంది కూడా వైసీపీ వాళ్ళు ఇదివరకు కూడాను రాష్ట్రంలోనే. జగన్మోహన్ రెడ్డి ఇదివరకు కూడా ఏ ఒక్క పార్టీలో కూడా కంప్లీట్గా పూర్తి ఒక్క అభివృద్ధి కూడా రాష్ట్రంలోనే చేయలేదు. ఇక్కడ కుప్పంలో కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఒక్క రోడ్డు వేసే కాలేదు వాళ్ళ చేత కంప్లీట్గా పూర్తి. ఒక ఇల్లు ఇచ్చే కాలేదు, ఒక సైట్ ఇచ్చే కాలేదు, ఒక ఇంటికి నీళ్లు కూడా ఇచ్చేదానికి కాలేదు. ప్రతి రోడ్డు కంప్లీట్గా పూర్తి చంద్రబాబు నాయుడు ఫిరులు వేసినారు. ప్రతి నీళ్లు ట్యాంక్ కూడా చంద్రబాబు నాయుడు ఫిరులు వేసినారు. కుప్పం అనే దాన్ని ఇదివరకు రాష్ట్రంలోనే కానీ కేంద్రంలో కూడా గుర్తు చూపించిన చంద్రబాబు నాయుడు గారు గుర్తు చూపించినారు. ఈ కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు వదిలితే వేరు ఎవరు అభివృద్ధి చేసేదని కాదని చెప్పి నేను గంటాఘోషంగా ఈరోజు నా బీజేపీ తరఫున కంప్లీట్గా పూర్తి మీకు నా విలేకరులతో సహా కంప్లీట్గా పూర్తి నా కార్యకర్తలు అన్న 9 సహోదరులు అందరి పరంగా కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి ఎంప్లాయీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడ్డారో, ఉపాధ్యాయులనైతే ఎక్కడైతే బార్లు ఉన్నాయో ఆ బార్ల దగ్గర కూడా కాపలా పెట్టినటువంటి వ్యక్తిత్వము ఇలాంటి సైకో పరిపాలనలోనే జరిగింది. ఎప్పుడు కానీ ఎలాంటి వ్యక్తిగా ఎవరిని ఎలా నియమించాలో, ఎవరు ఏ పని చేయాలో కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎంప్లాయీస్ ఊరికే ఎంప్లాయీ అవుతారండి. వాళ్ళు మొత్తం చదివినటువంటి చదువుకి ఈ రోజు ఆయన చేసినటువంటి ఘనత, ఆయన ఇచ్చినటువంటి మర్యాద ఏమి అంటే కాపలా పెట్టడం ఉపాధ్యాయుల్ని. అదే విధంగా ఎంప్లాయీస్ ఎంత మంది ఎంప్లాయీస్ సఫర్ అయ్యారో తెలుసా? టోటల్ గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా మనకు టీడీపీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎంప్లాయీస్ కి మనకు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటే బాబు గారు రావాలి, అభివృద్ధి కావాలంటే బాబు గారు రావాలి, ఏదైనా డెవలప్మెంట్ జరగాలంటే బాబు గారు రావాలి, పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు రావాలి. అన్ని విధాల ఏ సౌకర్యం కావాలన్నా కూడా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అవుతుందని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తున్నాను. ఈ రోజు చూసుకుంటే నిన్న ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్స్ లో దాదాపు 90% తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేశారని గట్టిగా నమ్ముతూ వాళ్ళు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి భరోసా అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీ ముందుగానే వాళ్ళు నిర్ణయించుకొని ఈ రోజు ఓటు వేయడం అనేది జరిగింది. మేమందరం చాలా సంతోషంగా ఉంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అనే నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం ఖాయమని చెప్పి కూడా నేను గట్టిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారాలు. ముఖ్యంగా ముస్లిం సోదరులకు
సలాంలు. ఈరోజు రాష్ట్రంలో 5 ఏళ్ళు जगनमोहन रेड्डी की, आज जगनमोहन रेड्डी को 5 साल हुकूमत दिए और मुसलमान भी बहुत आदमी जगनमोहन रेड्डी का बाप राजशेखर रेड्डी काम करे। वो देखो आज जगनमोहन रेड्डी को 150 पर 1 जीता है और MP सीट 20 पर 2 जीता है। मैं क्या की करता हूँ, किधर की करता हूँ, मुसलमान को बोल के पूरा ठका के आज 5 साल हो को आज तक मुसलमान का ये काम भी नहीं किया। आज जगनमोहन रेड्डी ये बात सुनना है कि तो ये रमजान तोहफा नहीं है, माइनॉरिटी लोन नहीं है, माइनॉरिटी कारपोरेशन नहीं है, वक्फ बोर्ड का जमीना नहीं है और चंद्रबाबू के ऐसे स्कीम दुल्हन पदकम, एक आदमी को दुल्हन पदकम दिया नहीं है। वो रोज चंद्रबाबू 50,000 दिया, आज इन्हें लाख रुपए बोल को ठका डालिया और बोलते रहे तो बरेल रोड को चंद्रबाबू दिया है। ऐसा 12 स्कीम चंद्रबाबू दिया है। उम्मड़ी राष्ट्र में 9 साल हुकूमत चंद्रबाबू करे, क्या ही कोई भी लड़ाई नहीं है, क्या भी नहीं है, पूरा भी अच्छे से अच्छा कराया। वो रोज वाजपेयी गवर्नमेंट में गुजरात में एक इश्यू चला, इश्यू चला तो वो रोज घट बात करे तो हमारा चंद्रबाबू नायडू है। ऐसा हंसते मुसलमान ये बार ठकरा नहीं सको, चंद्रबाबू जिताना हमारा डेवलपमेंट हमें देख लेना। 4% गारंटी रहता, वो क्या भी डरना काम नहीं है। चंद्रबाबू आज भी वो स्टे में रखा है, तो चंद्रबाबू लोग चुपके डराती, ये 4% निकाला था, वो निकालने का काम क्या भी नहीं है। चंद्रबाबू बार बोलता है कंपलसरी गवर्नमेंट आती, हमने 160 सीटा MLA सीटा मारती, 20 पर 2, 20 पर 3 सीटा MP मारती। अब पत्ते का होदा भी चंद्रबाबू गारंटी से लगा था, महीना को पत्ते का होदा ना हो। जगनमोहन रेड्डी उसमें भी टकाया, मंजे दाल को देखो, मैं पत्ते का होदा मंगा तो कर, वो बात ही करे नहीं है। आज उन्हें चुपके आदमी को ठका के हुकूमत चला लो को, आज हम फिर भी मंजे वोट डालो तो कैसा मुसलमान डालेंगे भाई बोलो। राष्ट्र में कोई मुसलमान वोट डाल लग रहे हैं, NDA गवर्नमेंट में रहे तो क्या भी डर नहीं है। चंद्रबाबू नायडू हमारे साथ में है, हमने NDA गवर्नमेंट क्या भी करे, हमने धोखा दिए नहीं, उन्हें भी हमने साथ दिया। वाजपेयी फ्रीडम में साथ दिए, अब मोदी फ्रीडम में साथ दिए, क्या भी डरने का काम नहीं है। चुपके अपोजिट पार्टी वाले बोलते NDA गवर्नमेंट आगा तो हमने क्या की करते हैं, किधर हमें इंडियन सिटीजन, हमें इंडिया में रहेंगे, इंडिया में मरेंगे। भारत माता को जय, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కుప్పం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకు నిలబడాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ జెండా మోసి కష్టపడినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టిందును, ఈరోజు అధికారం వచ్చిందును వీళ్ళు ఓన్లీ దౌర్జన్యాలకు పాల్పడము, ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్లు దోచుకోవడము, ఇసుక మాఫియా జరగడము, బియ్యం మాఫియా జరగడము, ఇలాంటిదంటే జరుగుతున్నారు. కాబట్టి అభివృద్ధి అనేది శూన్యము. ఇక్కడ ఉన్నటువంటి అంద్రినివ కాలువని మేమే సాధించాము. ఇక్కడ అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇది 80% పూర్తయింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుని జగన్మోహన్ రెడ్డి గారిని నీళ్లు వదులుతాం రండి అనేసి, అంద్రినివ నీళ్లు వదిలితే ఇక్కడ కాలువ ద్వారా నీళ్ళు వస్తుంది అనేసిందో, దాని ద్వారా ఓట్లు పొందొచ్చు అనేసిందో, మా నాయకుడిని ఇప్పుడు దిగదార్చిందో ఈ వైసీపీ నాయకులు దిగదార్చినారు. ఆ విషయాన్ని వీళ్ళు పోతుంటారు. ఇక్కడ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వయసు వస్తుంటారు. సార్ ఇక్కడ నీళ్లు లేదు, శ్రీశైలంలో నీళ్లు లేదు, ఇక్కడ నీళ్లు రాదు, మనము ఇలా చేసే తప్పు అనేదాన్ని కూడా ఖండించిందును, ఆయనకు చెప్పి నచ్చ చెప్పిందును, ఆపింటాయిను. అలా ఆపకుండా ఏదో వీళ్ళకి ఏదో ఓట్లు పడుతుంది, ఇక్కడ ఏదో మనం గెలిచేస్తామనేసిందును మా నాయకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ దిగజార్చినారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జెండా పట్టుకున్నటువంటి నాయకుల్ని ఈరోజు కించపరిచిందును, పక్కన పెట్టినారు. ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళకి పదవులు ఇచ్చిందును, డబ్బులు డొనేషన్లు ఇచ్చే వాళ్ళకి డబ్బులు పదవులు ఇచ్చిందును, ఆ మాదిరిగా ప్రోత్సహించిందును ఈరోజు ఈ మా వైఎస్ఆర్సీపీ పార్టీని దిగజార్చినారు. రాబోయే ఎలక్షన్లో దయ ఉంచి వైసీపీ రెబల్గా 2 పోటీ చేస్తున్నాము. వాళ్ళకి దయచేసి మా గుర్తుల పైన ఓట్లు ముద్రించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. వసనాడు మురళి సీరియల్ నెంబరు 12, గుర్తు వచ్చి పెండలం గుర్తుని 12వ నెంబర్ పైన కుప్పం నియోజకవర్గ మహర్షులకు చెప్తున్నాము. 12వ నెంబర్ సింబల్ పైన ఓట్లు వేల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు నరేష్, జనసేన పార్టీ సమన్వయకర్త, కుప్పం నియోజకవర్గము. ఇక్కడ ఈ రోజు నిన్నటి నుంచి జరుగుతున్న ఈ పోస్టల్ బ్యాలెట్ చూసేటట్టయితే చూడొచ్చు.
85% ఎంప్లాయీస్ తెలుగుదేశం పార్టీగా పోలైనారు. ఇంకా పోల్ చేయాల్సిన ఓట్లు ఉన్నాయి. 100% తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఎంప్లాయీస్ అందరూ మొగ్గు చూపి ఓట్లు వేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఐకమత్యంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గద్దె దించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి లక్ష మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ తెప్పించి సార్ని గెలిపించాలని మా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేము అందరూ కష్టపడుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ఎంతవరకు ఉన్న టీచర్లను కానీ వైన్ షాప్ నిలబెట్టిన దృశ్యాలు మనం చూసిన్నాము. ఇంతకుముందు ఏదైతే ఎంప్లాయీస్ని వాళ్ళ స్వేచ్ఛాభావాన్ని కాలు రాస్తూ మన బస్సుల్లో కానీ హౌస్ అరెస్టులు కానీ అక్కడ వచ్చిన వాళ్ళని కొట్టి దౌర్జన్యం చేస్తున్న కూడా ఎంప్లాయీస్ ఈరోజు కళ్ళు తెరిచి ఈరోజు వాళ్ళకి సమయం ఆసన్నమైంది. దానివల్ల వాళ్ళు ఓటు రూపంలో వైఎస్ఆర్సీపీకి గట్టిగా బుద్ధి చెప్పే రోజు వచ్చింది. బుద్ధి చెప్పారు కూడా ఆల్రెడీ. సో ఈ మే 13వ తేదీ చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత కుప్పం ప్రజలు అందరూ కూడా ఇప్పటికే వారు ఒక ఎలక్షన్ ఒకసారిగా అయిపోయిందంటే మాకు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జూన్ 4వ తేదీ చంద్రబాబు నాయుడు సీఎంని చూస్తూ ఇక్కడ కుప్పంలో 1,00,000 మెజారిటీ తెప్పించే బాధ్యత కూడా మేము అందరూ కూడా తీసుకున్నామని కోరి ప్రార్థిస్తున్నాం.